దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కృపగలవాడు, ఆయన వాక్యములు ఎడతెరగగా మన ఎదుట నిలిచియుండును అని మరి విలాప వాక్యములో మరి 22 వచనం 22 వచనములో రాయబడి ఉన్నది. మరి ఆయన కృప మన మీద ఎడతెరగగా నిలిచి ఉన్నది అని మరి మాట్లాడారు గనక ప్రియరా గమనించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మంచి వాక్యాలు మనకు అనుగ్రహించారు. విలాప వాక్యంలో నుంచి 3వ అధ్యాయం 22వ వచనం నుంచి యెహోవా ఆయన కృప ఆయన వాక్యములను మన ఎడతెరగక మరి నిలబడి ఉన్నది అని మరి దేవుడు వాక్యాన్ని మరి మాట్లాడారు గనక ఆయన కృప మన మీద ఉన్నదంట. మన ప్రార్థనలు ఆయన ఆలకించిన వాడంట. మన విన్నపాలు ఆయన ఆలకించిన వాడు. చూడండి ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో మరొక రోజు వాక్యం చెప్పడానికి దేవాతి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. ప్రియులరా, మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప. ఆయన వాగ్దానము, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన కాపుదల మనకి లేకపోతే ఈరోజు మనం చూసేవాళ్ళము కాదు. ప్రియులరా గమనించండి, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఉన్నది. ఎందుకంటే ప్రియులరా, ఈరోజు చాలా పరిస్థితులు తారుమారులుగా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా దేవుడు మనల్ని ఈరోజు సజీవులుగా నన్ను వాక్యం చెప్పడానికి, మీరు వినడానికి సజీవులుగా ఉంచినందుకు దేవతి దేవుడికి మరొక కుమారు వందనాలు తెలియజేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యం అనే మీకు కొన్ని మాటలు మాట్లాడాలని దేవతి దేవుడు ప్రేరేపణ కలిగించాడు. ప్రియులరా గమనించండి, సేవకుల విషయంలో కొన్ని మాటలు చెప్పి తర్వాత అందరి కోసం మనం మాట్లాడుకుందాం. సేవకులు, దైవజనులు ఇంతవరకు మరి మా చిన్నతనంలో అనగా 80, 82, 83 ఆ టైంలో 70లో కూడా ఉన్నారు. ప్రియులను గమనించి సేవకులు విస్తారమైన సేవని ప్రకటించారు. విస్తారమైన పంటని ఆ విత్తనములు వెదజల్లారు. వాక్యమైన విత్తనములు వెదజల్లారు. ప్రియులరా చూడండి, గమనించండి, ఆ సేవకులు ప్రభు పిలుచుకుని ఆ ప్రభు వద్దకు వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఆ సేవకులు పిల్లలు తండ్రులు ఇచ్చిన విత్తనాన్ని పిల్లలు పంట కోతున్నారు. ఈ మాట శ్రద్ధగా వినండి. తల్లిదండ్రులు ఏ విత్తనం అయితే విత్తారో భూమి మీద, ఆ సమయం అయిన తర్వాత ప్రభు పిలుచుకుని వెళ్ళారో ఆ పంటని బిడ్డలు కోతున్నారు. అంటే బిడ్డలైన సేవకులు కోతున్నారు. సేవకులు బిడ్డలు పంటను కోతున్నారు. అనగా సంఘాలని అనేకమైన వందల సంఘాలుగా, అనేక వందల విశ్వాసాలుగా మరి తయారు చేయడానికి మరి సేవకులు ప్రయాసపడిన ప్రయాస వ్యర్థము కానివ్వకుండా మరి అనేకమైన వందల సంఘాలు కట్టడానికి మరి దేవతి దేవుడు ఆ యొక్క దైవజనుల్ని అభిషేక్తులుగా వాడుకున్నారు. అనేకమైన ప్రవచనాల ద్వారా, అనేకమైన స్వస్థతల ద్వారా, అనేకమైన మరి వ్యాధులలో, బాధల్లో, అప్పులు ఊపుల్లో కూలిపోయిన వాళ్ళని ఆదరించి మరి వాళ్ళందరూ కూడా చక్కగా సేవకులు ప్రభు వైపు తిప్పి చాలామంది ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది కూడా ఆకర్షించబడి దేవునికి పట్టుబడి మరి ఆయన రాజ్యంలోకి చాలామంది వెళ్ళారు. మరి చూడండి, ఏది వ్యర్థము కాదని ప్రభు వారు మాట్లాడుతున్నారు. మరి ఆ సేవకులు విత్తన విత్తనాలు, బిడ్డలు సేవకులు, అలాగే కుమారులు అనగా సేవకులు మరి యొక్క పంటను కోతున్నారు. ఇలా జ్ఞాపం చేసుకోండి, నేను చూస్తున్నాను అనేక సంఘంలోకి వెళ్ళి తండ్రులు ఇచ్చిన సేవని బిడ్డలు చక్కగా కొనసాగించడానికి ప్రభు వారు ఆ సేవకులకి అనుగ్రహించారు. దేవునికి మహిమ కలిగిన కనుక ఆమేన్. ఆ సేవ ద్వారా ఆ తండ్రులు ఎలాగైతే విత్తనం ఇప్పారో అలాగే బిడ్డలు కూడా అదే విత్తనాలు ఇంకా ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ బిడ్డలు కూడా అనేకమైన సంఘాలు కట్టడానికి, అనేకమైన నూతన ఆత్మలు పట్టడానికి మరి ప్రభు వారు వాళ్ళకి కూడా సిద్ధం చేయడానికి మరి ఉన్నారు. ప్రియులరా, ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాలను మీ జీవితంలో కూడా జరుగుతుంది. కొన్ని మాటలు చెప్తా శ్రద్ధగా వినండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తానే వినండి. అనేకమైన మర్మాలు ఇందులో ఉన్నాయి. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలని ఈ కొన్ని మాటలు చెప్పడానికి దేవత దేవుడు అవకాశం ఇచ్చాడు. చూడండి ప్రియులరా, సేవకుల విషయాల్లో అలా జరిగింది. మరి సేవకులు తండ్రులు అలాగే విత్తనాలు ఇచ్చారు. బిడ్డలు ఆ పంటను కోతున్నారు. అలాగే వాళ్ళ బిడ్డలు కూడా అదే పంటను కోతారు. అలాగే వాళ్ళ బిడ్డలు కూడా అదే పంటను కోతారు. తరతరములు అలాగే వెళ్తూ ఉంటుంది. విశ్వాసులు మీరైనా సరే ఈ భూమి మీద మీరు అదే విత్తనాలు విత్తితే కనుక ఆ విత్తనం ఏమిటి అంటే
మీరు పాపమని విత్తనం ఎత్తుకోకుండా, వ్యభిచారమని విత్తనం ఎత్తుకోకుండా, ధనాపేక్షను విత్తనం ఎత్తుకోకుండా, ప్రభు పరిచర్య అనే విత్తనం మీరు ఎత్తితే గనక, సేవకులకి గుప్పులు ఇచ్చే విషయంలో విత్తనాలు విత్తుతుండగా, సువార్త ప్రకటించే విషయంలో విత్తనాలు విత్తుతుండగా, కడపత్రల పరిచర్య విత్తనాలు విత్తుతుండగా, మీరు మీకు శక్తి కొలిది మీరు విత్తనాలు విత్తి ప్రభు రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా ఆ దేవాతి దేవుడు మరి ఆ ఫలితము నీ బిడ్డలు పంటగా కోయడానికి దేవాతి దేవుడు అవకాశం ఉంది. దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరైతే విశ్వాసులు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నారో, బాప్తిస్మ బలారాధన పొందుకుని విశ్వాసంగా కుటుంబాన్ని కట్టుకుని అనేక మందిని దేవుని వైపు తిప్పిన వాళ్ళుగా మీరు ఉన్నారు, అదే ఈ భూమి మీద విత్తనము ఫలించి కోతగా మారును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే మీరు కూడా అదే విత్తనములుగా విత్తితే గనక మీ బిడ్డలు ఆ పంటకు వస్తారు, మీ బిడ్డలు పంటలకు వస్తారు, మీ ముద్దు మనలు కూడా అదే పంటను కోయడానికి దేవత దేవుడు సిద్ధం చేయి ఉన్నారు గనక, మరి ప్రభు వారు నా చేత మాట్లాడాలని గొప్ప ఆలోచన ఇచ్చారు గనక, ఆ విధంగా మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా అదే మంచి మంచి విత్తనాలు ఎత్తండి. అది దేవుని విత్తనాలు ఎత్తండి. దేవుని మాటలు, దేవుని ఆలోచనలతో చెప్పండి, దేవుని నడిచి నడకలు చెప్పండి. దేవుడు ఏదైతే మీ ప్రభు ఏదైతే మీ ప్రేరేపణ కలిగించి మాట్లాడించారో అదే మాట మీరు మాట్లాడితే గనక దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడు ఏ విధంగా అయితే ఆ విత్తనాలు విత్తారో, బిడ్డలు ఏ విధంగా అయితే ఆ పంటని అనువదిస్తున్నారో, మీరు కూడా విశ్వాసులు అదే విత్తనములు విత్తి అదే పంట కొయ్యాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా నేను మాట్లాడుతున్నాను. అంత మాత్రమే కాదు, నూతనమైన బిడ్డలు కానీ, మనవరాలు కానీ, మనవలు కానీ, నూతనంగా వివాహమైన బిడ్డల కోసం కూడా మాట్లాడుతున్నా. మీ దాంపత్య జీవితంలో, వివాహ జీవితంలో మీరు ఇద్దరుగా జంటగా ఏకముగా ఉన్నారు. మీ ఇద్దరిలో వేరే మూడో వ్యక్తి వస్తే గనక మీ కుటుంబంలో సాతానులు వచ్చినట్టే. ఆ విషయం మీరు గమనించుకుని నూతనంగా వివాహమైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పొద్దుటే సాయంత్రం ప్రార్థన చేసుకోండి. అలా ప్రార్థనల వల్లనే మీరు చక్కగా మీ దాంపత్య జీవితం ఆశీర్వదించబడుతుంది. అలాగే మీకు కూడా బిడ్డలు పుడతారు. మీ బిడ్డల వరకు తల్లిదండ్రులకు ప్రార్థన చేసి అదే విత్తనంలో మీరు విత్తితే మీ బిడ్డలు అలాగా తరతరములు కూడా దేవుని యందు మీరు ఎదుగుతారని ప్రేమపూర్వకంగా మీ దైవజనుగా నేను మాట్లాడుతున్నాను. దేవుని పిల్లల రాకగా మాట మాట్లాడి ఈ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నా. అలాగే తల్లిదండ్రులు కూడా ఆ విధంగా భూమి మీద ఉన్నంత కాలం కూడా ప్రభు మాటలు, ప్రభు మార్గములు, ఎక్కడ సభలు ఉంటే అక్కడికి, ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడికి దేవుని సేవకులకి సపోర్ట్ చేస్తూ దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడైతే సువార్తను ప్రకటించి అటువంటి విత్తనములు ఇస్తారో అప్పుడు మీ బిడ్డలు వింటారు, పట్టుకొస్తారు. అలాగే నూతనమైన వివాహమైన కూడా అదే విధంగా కుటుంబాలు ఆస్వాదించబడతాయి. వాళ్ళ బిడ్డలు కూడా అలాగే ఆస్వాదించబడతారు. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేస్తారు. దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడని మరి మీ దైవజనుడిగా నేను మాట్లాడుతున్నాను. మరి దానికంటే ముందుగా మీరు ఫస్ట్ ఏం చేయాలనేది చిన్న మాట చెప్పి మరి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. దీని అంతటికీ కారణం ఏమిటంటే మీరు ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రతిరోజు సమయంలో 12 గంటల సమయంలో కనీసం ఒక అరగంట పొద్దుటే, కనీసం సాయంత్రం ఒక అరగంట ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాదాలు పట్టుకుని మీ పనులు మీరు చేసుకుంటే మీ పనుల్ని ప్రభువారు విజయం కలిగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలిగిన కాక అంత మాత్రమే కాదు, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీరు చక్కగా దీవించబడతారు. దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అటువంటి కృప ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు కలిగిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, దయగలిగే వందనాలు, స్తోత్రాలు. ఈ కుని మాటలు ప్రభా మాట్లాడడానికి గొప్ప అవకాశాలు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ మాటలు చెప్ప మీ బిడ్డలు ఆ విధంగా నడవడానికి సహాయం చేయండి. కుటుంబాల దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని పడి జ్ఞాపకం చేసుకోండి. ప్రభావానికి ఇచ్చిన ఇతర బిడ్డలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. మంచి గొప్పగా నాయన ఎంతో బలమైన పరిచర్య మాకు చేస్తున్నారు. రావాల్సిన దేవుని బిడ్డలకు అనుగ్రహించండి. ఇక నా భార్య ప్రభా కలపేసుకుని ఎంతో నైట్ అనగా పగలనగా నడ తిరగగా ప్రార్థన చేస్తుంది. అలాగే పనులు కూడా కష్టపడి పనిచేసి నాయన ఆర్థికంగా పక్కగా నాయన ప్రభావ మీ అందరూ పరిశుభ్రంగా నా భార్య కూడా మంచి ఆరోగ్యం ఉంది. నా బంధువులు, స్నేహితులు, మా అక్కలు, అలాగే మా బంధువులందరినీ కూడా దీవించాల్సి మీ అందరూ కూడా ఈ తోటలో పని వాళ్ళగా సిద్ధం చేసి అందరం ఏక మనసుగా ఉండి మిమ్మల్ని మహిమపరిచే కృప అనుగ్రహించమని
అలాగే నాయన రాని దినములు అనేక చోట్ల నన్ను వాడుకోవడానికి సహాయం చేయండి. సేవలో నాయన మూడంతగా జీవించి నా ఆలోచనలన్నీ నాయన మీరే సఫలం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి.